ప్రజ్ఞాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్థివేశ్వర దేవాలయంలో కార్తీక మాసం మొదటి రోజు సోమవారం కావడంతో ఉదయం నుంచి హడావిడి నెలకొంది. అందులో భాగంగా ఉదయం 4:30 నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఈ కార్తీక మాసంలో శివారాధన, ఆధ్యాత్మిక భావన లాంటి భక్తితో పాటు మన వ్యక్తి వికాసం, ఆరోగ్య విషయాల కోసం సంపూర్ణంగా జరుపుకోవాలని కార్తీక మాసం మొదటి సోమవారం దీపధారణతో ఉదయం సాయంత్రం చేస్తూ తులసి మాత పూజ, గోమాత పూజ, మారేడు దళాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేయడం వల్ల అనేక సత్ఫలితాలు కలుగుతాయన్నారు. ఇలా మబ్బుల 4:30 నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పార్థివేశ్వర ఆలయ మంచిగా పునరించి అధిక సంఖ్యలో వచ్చి పూజలు, అభిషేకాలు చేసుకోవాలని, వారే అత్య సంవత్సరాలు ఉండాలని కలగాలని కోరుతున్నాము. ఈరోజు కార్తీక సోమవారము శుభదినము, శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. కార్తీక మాసం మొత్తం కూడా అత్యంత ప్రాతిష్టం కలిగిన రోజు. ఈ కార్తీక మాసంలో మన అత్యధికంగా శివాలయంలో పూజలు, అభిషేకాలు, కార్తీక వనభోజనాలు లాంటి చేస్తుంటాము. దీని వెనుక అనేకమైన ఆధ్యాత్మిక భావనతో పాటు, భక్తితో పాటు మన వ్యక్తి వికాసం కోసము, శరీర ఆరోగ్య విషయాల కోసము ఈ పండుగ సంపూర్ణంగా మనం జరుపుకోవాలి. ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం నిజంగా భారతదేశ వాసుల యొక్క అత్యంత శుభదినం. కావున ఈ రోజును కార్తీక మాసాన్ని మన దీపారాధనతో కొలుసుకుంటూ, దీపారాధన ఉదయం సాయంత్రం చేస్తూ తులసి మాత పూజ, గో పూజ, ఇలా మారేడు దళాలతో పూజ, శివుని పూజ చేయడం, అభిషేకం చేయడం వల్ల మనకు అనేకమైన సత్ఫలితాలు కలిగి, శుభ సంకల్పం కలిగి, శుభాశీస్సులు అందుతాయని ఈ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రేపు ఇదే శివాలయ ప్రాంగణంలో బుధవారం 10 గంటలకు గోరక్షకులకు, గో సేవలకు 15 మందికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ హిందూ బంధువులందా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని, గో సేవకులను, గో రక్షకులను మనం సన్మానించాల బాధ్యత మనందరినీ ఉంది. కాబట్టి ఇచ్చిన అవకాశానికి ఆలయ కమిటీ వారికి అభినందన తెలియజేసి మీ అందరికి శుభాకాంక్షలు.